ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ముసాయిదాను నల్గొండ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ప్రతి మండలంలో 5కు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండేలా ముసాయిదాను సిద్ధం చేశారు. దీంతో జిల్లాలోని 5 మండలాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2 కొత్త మండలాలలో 5 చొప్పున ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై ఫోకస్. రాష్ట్రంలో కొన్ని మండలాలు పెరగడం, కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలలో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాలను పునర్విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలను పునర్విభజన చేశారు. ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండేలా జిల్లా అధికార యంత్రాంగం ముసాయిదా జాబితాను రూపొందించింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో నల్గొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలో 3 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. కొత్తగా ఏర్పడిన 2 మండలాలలో సమీప మండలాలలోని ఎంపీటీసీ స్థానాలను సర్దుబాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో జిల్లాలో 349 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం చేపట్టిన పునర్విభజనతో 3 స్థానాలు పెరిగి జిల్లాలోని ఎంపీటీసీ స్థానాల సంఖ్య 352కు చేరుకుంది. అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో 19, నార్కెట్పల్లి మండలంలో 15, చింతపల్లి, దామర్చర్ల మండలాలలో 14 చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. చండూరు డివిజన్లో కొత్తగా గట్టుప్పల్ మండలం ఏర్పడడంతో చండూరు మండలంలో గతంలో ఉన్న 11 ఎంపీటీసీ స్థానాల నుండి 3 స్థానాలను గట్టుప్పల్ మండలంలో కలిపి చండూరులో 8 ఎంపీటీసీ స్థానాలకు పరిమితం చేశారు. మర్రిగూడ మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో అందంపేట ఎంపీటీసీ స్థానాన్ని తొలగించి గట్టుప్పల్ మండలంలో కలిపారు. మునుగోడు మండలంలోని వెలమకన్నె ఎంపీటీసీ స్థానాన్ని ఆ మండలం నుండి తొలగించి గట్టుప్పల్లో కలిపారు. మునుగోడు మండలం నుండి వెలమకన్నె ఎంపీటీసీ స్థానాన్ని తొలగించిన నేపథ్యంలో అంతకుముందు వెలమకన్నె పరిధిలో ఉన్న చల్మెడ గ్రామాన్ని, పలివెల ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉన్న కోతులారం గ్రామాన్ని కలిపి చల్మెడ ఎంపీటీసీ స్థానంగా మార్పు చేశారు. చింతపల్లి మండలంలో గతంలో 13 ఎంపీటీసీలు ఉండగా కొత్తగా ఒక స్థానాన్ని పెంచారు. మండలంలోని గొడకొండ్లను ఎంపీటీసీ స్థానంగా మార్చడంతో మండలంలోని ఎంపీటీసీల సంఖ్య 14కు చేరింది. పిఏపల్లి మండలంలో గతంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిని 10కి కుదించారు. 4 ఎంపీటీసీ స్థానాలను గుడిపల్లి మండలంలో కలిపి గుడిపల్లిని కూడా కొత్తగా ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేశారు. అంతకుముందు పిఏపల్లి పరిధిలో ఉన్న గుడిపల్లి, పోల్కంపల్లి, భీమనపల్లి, గణపురం, గుడిపల్లి ఎంపీటీసీలను గుడిపల్లి మండల పరిధిలోకి తీసుకువచ్చారు. అలాగే అంగడిపేట ఎంపీటీసీ పరిధిలో ఉన్న చిలుకమర్రిని ఎంపీటీసీ స్థానంగా చేసి గుడిపల్లి పరిధిలోకి తీసుకువచ్చారు.